కి స్వాగతం. నేను కృష్ణవేణి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కడప వేదికగా పచ్చ జెండల రెపరెపల మధ్య అట్టహాసంగా ప్రారంభమైన టీడీపీ మహానాడు వేడుకలు. జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించిన టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. కడప మహానాడు వేదికగా కార్యకర్తలకు నాయకులకు దశ దిశ నిర్దేశం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు. 2024 ఎన్నికల విజయ సారథులు కార్యకర్తలేనని స్పష్టం. కడప మహానాడులో పార్టీ మూల సిద్ధాంతం స్ఫూర్తితో 6 ధర్మ సూత్రాలను ప్రతిపాదించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ప్రజా అవసరాలకు అనుగుణంగా తెచ్చే మార్పుల కోసమే ఈ 6 సూత్రాలు ప్రతిపాదించామని వెల్లడి. 41వ వార్డులో సొంత నిధులతో విద్యుత్ కాంతులకు బల్బులను అందజేసిన వార్డు కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ, కోడిగుడ్ల శ్రీధర్. వైసీపీ చేపట్టిన అభివృద్ధి పనులను మేయర్ పీలా శ్రీనివాస్ కొనసాగించాలని విజ్ఞప్తి. కడప నగరం మహానాడుకు వేదిక అయింది. 3 రోజుల పాటు జరిగే ఈ మహానాడులో లక్షలాది మంది పాల్గొన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న టీడీపీ అభిమానులు, తెలుగువారు పాల్గొన్నారు. కడప నగరం అంతా పసుపు వర్ణముతో సరికొత్త శోభను సంతరించుకుంది. ముందుగా పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి టీడీపీ నేతలు నివాళులర్పించారు. అనంతరం మా తెలుగు తల్లికి మల్లెపూ దండ అంటూ మహానాడు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన టీడీపీ నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు. ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ వంటకాలతో మహానాడుకు హాజరైన వారికి పసందైన రుచులతో ఆహారాన్ని అందిస్తున్నారు. మహానాడు జరిగే 3 రోజుల పాటు తమ్ముళ్లకు పండగే. ఈ మహానాడు పార్టీ క్యాడర్కు దిశ నిర్దేశంతో పాటు ప్రజలకు ఏం చేస్తామో తెలియజేస్తారు. మహానాడులో చేసే తీర్మానాలే ఎంతో కీలకం. సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. ప్రాణాలను ధారపోసి ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ఠ పెంచారు. కడపలో జరుగుతున్న ఈ మహానాడు చరిత్ర సృష్టించబోతోందని టీడీపీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ మహానాడు దశ దిశ నిర్దేశిస్తుందని తెలిపారు. కడపలో ఈ మహానాడు అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రసంగించారు. కడప గడ్డపై తొలిసారి మహానాడు ఏర్పాటు చేసుకుంటున్నామన్నారు. ఎన్నికల్లో ఉమ్మడి కడప జిల్లాల్లో 10కి 7 స్థానాలు గెలిచామని, ఈసారి ఇంకొంచెం కష్టపడి 10కి 10 గెలవాలన్నారు. 2024 ఎన్నికల్లో పార్టీ సాధించిన విజయం అసామాన్యంగా అభివర్ణించారు. 93% స్ట్రైక్ రేట్ సాధించి అద్భుత విజయం సాధించామని ఆనందాన్ని వ్యక్తం చేశారు. పార్టీ ఇంతటి విజయాన్ని సాధించిందంటే పసుపు సైనికులే కారణమని, అంతేకాక జనసేన, బీజేపీ సహకారం మరవలేనిదన్నారు. ఏమీ ఆశించకుండా పార్టీ జెండా మోస్తున్న కార్యకర్తల వల్లే ఈ విజయం సాధ్యమైందని చంద్రబాబు నాయుడు కొనియాడారు. బ్రహ్మాండంగా చేసిన నాయకులకు, కార్యకర్తలకు మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు. 2024 ఎన్నికల్లో పార్టీ సాధించిన విజయం అసామాన్యం. 93% స్ట్రైక్ రేట్, 57% పైన ఓటు షేర్తో కొత్త చరిత్రను సృష్టించాం. ఇది ముమ్మాటికి కారణం పసుపు సైనికులే, ఇక్కడుండే మీ నాయకత్వమే కారణమని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు చేసిన పోరాటాలే నేటి అధికారం, మీ త్యాగాలే నేటి ఈ స్థానం. ఇది కాకుండా సమయానుకూలం మనం ఎప్పటికప్పుడు స్ట్రాటజీ కూడా ఆలోచించినప్పుడు జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకొని ఎన్డీఏ ఏర్పాటు చేసుకున్నాం. దానివల్ల కూడా ఈరోజు ఈ మహా విజయానికి దోహదం చేశాయని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. ఏమీ ఆశించకుండా దశాబ్దాలుగా
ప్రతి గ్రామంలో జెండా మోస్తున్న కార్యకర్తల వలనే మనం ఇక్కడున్నాం. నేనే కాదు, ప్రతి ఎమ్మెల్యే, ప్రతి ఎంపీ, ప్రతి మంత్రి గుర్తించుకోవాలి. 43 ఏళ్ల ప్రస్థానంలో దేశంలో ఏ పార్టీ ఎదుర్కొన్నటువంటి సంక్షోభాలు పార్టీ ఎదుర్కొన్నాం. అయితే పార్టీ పని అయిపోయిందని మాట్లాడిన వాళ్ళు వాళ్ళ పని అయిపోయింది తప్ప పార్టీ మాత్రం ఎప్పుడు ఎక్కడ తిరిగి చూడలేదు. తెలుగుదేశం జెండా రెపరెపలాడుతూనే ఉంటుంది. కాలం మారుతోంది, ప్రజల అవసరాలు మారుతున్నాయి, వారి ఆలోచన విధానం కూడా మారుతోంది. పార్టీ మూల సిద్ధాంతం స్ఫూర్తితో ప్రస్తుత ప్రజా అవసరాలకు అనుగుణంగా కీలక విధానపరమైన మార్పులు తీసుకురావాలి. ఇందుకోసం 6 ధర్మ సూత్రాలను తాను ప్రతిపాదిస్తున్నానని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. కడప మహానాడు వేదికపై తొలి రోజు రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన ప్రతినిధులను ఉద్దేశించి యువనేత నారా లోకేష్ మాట్లాడారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు పార్టీ పెట్టిన ముహూర్త బలం గొప్పదన్నారు. తెలుగుదేశం పార్టీ అంటే తెలుగు జాతి ఆత్మ గౌరవమని, అన్నదాతలకు అండగా నిలిచేందుకు పుట్టిందని పేర్కొన్నారు. మన పార్టీ కార్మికుల కష్టాలు తీర్చేందుకు, పేదవాళ్లకు కనీస అవసరాలైన కడుపు నిండా భోజనం, కట్టుకోవడానికి బట్టలు, ఉండేందుకు పక్కా ఇల్లు ఇవ్వాలన్న ధ్యేయంతోనే అన్న పార్టీ పెట్టారని గుర్తు చేశారు. కుల, మత, ప్రాంతీయ అజెండాలతో ఎన్నో పార్టీలు పుట్టినా తెలుగు జాతి కోసం పుట్టిన ఏకైక పార్టీ మన తెలుగుదేశం మాత్రమేనని స్పష్టం చేశారు. వేదిక పైన ఉన్న గౌరవ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారికి, తెలంగాణ, ఆంధ్ర, అండమాన్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు నా నమస్కారం. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన ముహూర్త బలం చాలా గట్టిది. తెలుగుదేశం పార్టీ అంటేనే తెలుగు జాతి ఆత్మ గౌరవం. తెలుగుదేశం పార్టీ అంటేనే అన్నదాతకు అండ. తెలుగుదేశం పార్టీ అంటేనే పేదల కడుపు నిండా భోజనం పెట్టిన పార్టీ. తెలుగుదేశం పార్టీ అంటేనే కార్మిక కష్టాలు తీర్చేదానికి పుట్టిన పార్టీ. కులాలు, మత, ప్రాంత ఎజెండాతో అనేక పార్టీలు పుట్టినాయి. కానీ తెలుగు జాతి కోసం పుట్టిన ఏకైక పార్టీ మన పార్టీ తెలుగుదేశం పార్టీ. 43 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో విజయాలు చూసాం. మనకు ప్రతిపక్షం కొత్త కాదు, మనకి అధికారం కూడా కొత్త కాదు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా తెలుగు వాళ్ళు ఎక్కడైనా ఇబ్బందుల్లో ఉంటే మొదటిగా స్పందించిన పార్టీ ఒక తెలుగుదేశం పార్టీ. టీడీపీ మహానాడు కడపలో అట్టహాసంగా ప్రారంభమైంది. పార్టీ జెండా ఆవిష్కరించి జ్యోతి ప్రజ్వలనతో ప్రతినిధులు సభను ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్టీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ మాట్లాడారు. పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా ఉంటే ఉన్నత స్థాయికి వెళ్లవచ్చని పేర్కొన్నారు. అలుపెరగని శ్రామికుడు చంద్రబాబు ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా నిలబడి పోరాడారని కొనియాడారు. కార్యకర్తలకు ఎప్పుడూ పార్టీ అండగా ఉంటుందని, యువగళం ద్వారా పార్టీకి లోకేష్ సత్తా కొత్త శక్తిని ఇచ్చారన్నారు. చంద్రబాబు లోకేష్ను చూసి క్రమశిక్షణ నేర్చుకోవాలని పల్లా పిలుపునిచ్చారు. ఈరోజు రాష్ట్ర అధ్యక్షులుగా మొదటి ప్రసంగం చేస్తున్నందుకు ఇది నా జీవితంలో మర్చిపోలేనటువంటి సంఘటన. ఇది నాకు వ్యక్తిగతంగా దొరికినటువంటి గౌరవం ఒకటే కాదు, ఇది పార్టీ సిద్ధాంతాలపై నమ్మకానికి ప్రతీక అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అంటే తెలుగుదేశం పార్టీ ఎవరైతే పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా ఉంటారో వారు ఉన్నతమైన స్థాయికి పార్టీలో దక్కుతుందనడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా. సోదరులారా, కడపలో మహానాడు పెడదామంటే చాలామంది నాయకులు
ఎన్నో సందేహాలు చెప్పారు. ఇక్కడికి వస్తే సభను నడపనివ్వరని, ప్రజలు సహకారం అందించరని, దౌర్జన్యాలు చేస్తారని ఇలాగ ఎన్నో అపోహలు పెట్టారు. కానీ ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత కడప ప్రజలు ఇచ్చినటువంటి సహకారం, తెలుగుదేశం పార్టీ నాయకులు ఇచ్చినటువంటి తోడ్పాటు నిజంగా చాలా అద్భుతం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ మహానాడు వేదికగా కడప యొక్క ఖ్యాతిని ప్రపంచ తెలుగు వారికి అందరికీ కూడా ప్రపంచానికే తెలియజేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో సాగించిన హత్యాకాండపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని వామపక్ష పార్టీల నేతలు కేంద్రాన్ని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కాగా నిలుపు చేసి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేస్తూ వామపక్ష ప్రజా సంఘాల నాయకులు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ ఆందోళనలో వామపక్ష నాయకులు ఎస్కే రెహమాన్, వెంకటేశ్వర్లు, పి మణి, పిఓడబ్ల్యూ నాయకురాలు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బూటకపు ఎన్కౌంటర్లు సాగిస్తూ మావోయిస్టులను కాల్చి చంపుతున్నారని ఆరోపించారు. మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి కేశవరావుతో పాటు 27 మందిని బూటకపు ఎన్కౌంటర్లో పోలీసులు కాల్చి చంపారన్నారు. మావోయిస్టుల ప్రతిపాదనకు అంగీకరించి కేంద్ర ప్రభుత్వం వారితో శాంతి చర్చలు జరపాలని వామపక్ష నేతలు కోరారు. ఆపరేషన్ కాగాను నిలుపు చేసి బూటకపు ఎన్కౌంటర్లు స్వస్తి చెప్పాలని డిమాండ్ చేశారు. నా పేరు రవి, పూర్వ విప్లవ విద్యార్థి వేదికలో సభ్యుడిని. అయితే సిపిఐ మావోయిస్టు ప్రధాన కార్యదర్శి నంబళ్ళ కేశవరావుతో సహా 27 మందిని మొన్న 21వ తారీఖు నాడు నారాయణపూర్లో ఒక ఎన్కౌంటర్లో చంపామని అక్కడి పోలీసులు ప్రకటించారు. హోంమంత్రి అమిత్ షా కూడా ప్రకటించాడు. అయితే ఆయన ఎన్కౌంటరా బూటకపు ఎన్కౌంటరా అనేది ఇప్పటికీ తేలని విషయము. అది అట్లా ఉంటే ఈ మృతదేహాలని నారాయణపూర్లో ఇన్ని రోజులుగా అక్కడ ఉన్నా కూడా ఆ మృతదేహాలని బంధువులకు ఇవ్వడం లేదు. అక్కడ 27 మృతదేహాల్లో స్థానికులైన ఆదివాసీల మృతదేహాలు ఇచ్చారు. కానీ ఇంకా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలకు చెందిన 5 మృతదేహాలను కామ్రేడ్ నంబళ్ళ కేశవరావు, కామ్రేడ్ సజ్జా నాగేశ్వరరావు, కామ్రేడ్ విజయలక్ష్మి అలియాస్ భూమిక, కామ్రేడ్ రాకేష్, కామ్రేడ్ సంగీత వీళ్ళందరి మృతదేహాలను ఇప్పటికీ ఇవ్వట్లేదు. కామ్రేడ్ నంబళ్ళ కేశవరావు కుటుంబ సభ్యులు 4 రోజుల క్రితమే అక్కడికి అక్కడి నుంచి ఛత్తీస్గఢ్ నుంచి వెనక్కి వెళ్ళేదాకా ఇక్కడ శ్రీకాకుళం ఎస్పీ మినిస్టర్ అచ్చెన్నాయుడు ఇంకా అక్కడ ఛత్తీస్గఢ్ పోలీసులు ప్రెషర్ పెట్టి వాళ్ళని వెనక్కి పంపించారు. బొబ్బిలిపులి ఆడియోను రాజ్యసభ మాజీ సభ్యులు ఎన్ తులసిరెడ్డి మంగళవారం విడుదల చేశారు. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం వేంపల్లిలో ఈ ఆడియో ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ మాట్లాడుతూ ప్రజలను చైతన్యపరచడం కోసమే బొబ్బిలిపులి ఆడియో విడుదల చేశామన్నారు. 77 ఏళ్ల స్వాతంత్ర దేశంలో ప్రజలు ఇంకా బానిసలుగా ఉన్నారని, ప్రభుత్వాలు వారిని బిచ్చగాలుగా మారుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు ప్రజా సేవకులుగా ఉండి పార్టీలకు అతీతంగా కులమతాలకు అతీతంగా సేవలు అందించాలన్నారు. ప్రజాప్రతినిధులు ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలని అన్నారు. తాను మంచివారికి మాత్రమే కొమ్ము కాస్తానని, ప్రజల్లో కూడా మార్పు రావాలని కోరారు. మార్పు కోసమే తాను బొబ్బిలిపులి చైతన్య యాత్ర చేపడుతున్నానని స్పష్టం చేశారు. ఏ నియోజకవర్గంలో కూడా ప్రజలు సంతోషంగా లేరన్నారు. అధికారుల మైండ్ సెట్ మార్చుకోవాలని సూచించారు. ప్రజలు కట్టిన పన్నుతోనే వారికి జీతాలు వస్తున్న విషయం గుర్తుపెట్టుకోవాలన్నారు. ఎవరు వస్తారు, ఏదో చేస్తారు, ఎదురు చూడకూడదని, అన్యాయాన్ని ప్రశ్నించడం కోసమే తన బొబ్బిలిపులి ఆడియోను ప్రజల్లోకి తీసుకువెళ్తున్నానని స్పష్టం చేశారు. అంటే బొబ్బిలిపులి అనేది ఒక ప్రజల్ని చైతన్యపరచడం కోసం ఈరోజు 75 సంవత్సరాలు స్వతంత్ర భారతదేశంలో ఇంకా ప్రజలు బిచ్చగాళ్ళు బానిసలు చేశారు తప్ప స్వతంత్రం రాలేదు. ఒక నిజమైన స్వతంత్రం తీసుకురావాలి, ప్రజల్లో చైతన్యం తేవాలి. ఎందుకంటే ప్రజలు విఐపీలు, వాళ్ళు ప్రజాప్రతినిధులు, వాళ్ళు ప్రజాసేవకులు. ఇది మంచి ప్రజల్ని అణచివేస్తున్నారు, తొక్కేబడుతున్నారు. అందువల్ల నేను ఒకటే చెప్పబోతున్నాను, తెలుగు శక్తి మొదటి నుంచి మేము పార్టీలకు అతీతంగా మంచి వాళ్ళకి మేము కొమ్ము కాస్తాం తప్ప చెడ్డ వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా సరే మేము స్పేర్ చేయలేము. మేము ఒకటే మా లక్ష్యం ఏంటంటే ఇంక నుంచి మారాలి, మార్పు మొదలవ్వాలి. ఎందుకంటే ప్రజలు వాళ్ళు పీడిస్తుంటే ఇంకా ఎన్నాళ్ళు పీడిస్తారు.
ముఖ్యంగా నేను ఇక్కడ జీవితం కారణం ఏంటంటే పులివెందుల కాన్స్టిట్యున్సీ అయినా నాకు వేంపల్లి అయినా నాకు విడిచిన బంధం నాకు ఏర్పడింది డెఫినెట్గా. సో నా ఈ బొబ్బులపల్లి ఇక్కడి నుంచి స్టార్ట్ చేయని పెట్టినాను, పూజలు పెద్దలతో చేరుకున్నాను. డెఫినెట్గా భగవంతు సంకల్పం అందరి ఆశీస్సులతో అది జరిగింది నేటి వేళ. దాన్ని డెఫినెట్గా రానున్న రోజుల్లో ప్రజలను చైతన్యపరిచి ఇంకా ప్రజాప్రతినిధులు అనే వాళ్ళు ఉదయం 9 గంటల నుంచి సాయంకాలం 6 గంటల దాకా ప్రజలు అందుబాటులో ఉండాలి. రాష్ట్రంలో దళితులకు రక్షణ కరువైందని విశాఖ జిల్లా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మంచ మల్లేశ్వరి అన్నారు. దళితులపై పోలీసులు 3rd డిగ్రీ ప్రయోగించడాన్ని ఖండించారు. జిల్లా వైసీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ హోంమంత్రి దళితురాలై ఉండి దళితులకు రక్షణ కల్పించలేకపోతున్నారని విమర్శించారు. ఓ పోలీసు అధికారి కాలు తొక్కితే మరో అధికారి లాఠీతో దారుణంగా కొట్టారని మండిపడ్డారు. సాక్షాత్తు హోంమంత్రి నియోజకవర్గంలో ఇటీవల దళితులను టీడీపీ నాయకులు చావగొట్టారని గుర్తు చేశారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం మేలుకొని దళితులకు రక్షణ కల్పించాలన్నారు. తెనాలిలో దళితులపై బహిరంగంగా దాడి చేసిన పోలీసులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో దళితుల కూటమి ప్రభుత్వాన్ని బహిష్కరించే రోజులు దగ్గరలోనే ఉన్నాయని మంచ మల్లేశ్వరి హెచ్చరించారు. అంటే ఎంత పైశాచిక ఆనందాన్ని మీరు అనుభవిస్తున్నారనేది ఒకసారి గమనించాలి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దళిత ఐఏఎస్ల మీద కక్ష సాధింపు, దళిత ఐపీఎస్ల మీద కక్ష సాధింపులు, దళిత ఎమ్మెల్యేలు మంత్రులు. నిజంగా ఇవాళ ఒక రాష్ట్రంలో ఇంతమంది దళితుల్ని బహిష్కరిస్తుంటే ఆ కూటమి ప్రభుత్వంలో కూర్చున్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు ఏం చేస్తున్నారు? మీరంతా ఎంత నిస్సిగ్గుమైన పరిపాలనలో మీరున్నారు అంటే జాతికి అన్యాయం జరుగుతున్నా, మీతో ఉన్నటువంటి దళితుడికి అన్యాయం జరుగుతున్నా, మీరు దళిత నియోజకవర్గాలలో ఓట్లు నిలబడి గెలిచినా కూడా మీరు దళితుల కోసం పోరాడరు. అదైతే చాలా చాలా క్లియర్ గా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే డెఫినెట్ గా ఈ రాష్ట్రంలో దళితుల్ని మీరు బహిష్కరించడం కాదు, దళితులే ఈ కూటమి ప్రభుత్వాన్ని బహిష్కరించే రోజు ఒకటి వస్తుందని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. ఇవాళ ఎంత దళిత మహిళల మీద అన్యాయాలు జరుగుతున్నాయి. నిజంగా ఒక మాట అడుగుతాను, నిన్న తెనాలిలో ఆ బిడ్డలని అంత ఇదిగా కొట్టారు కదా, 3rd డిగ్రీ చేశారు కదా, అదే ఒక బడా బాబులకి సంబంధించో లేకపోతే ఈ కూటమి ప్రభుత్వంలో ఏ ఎమ్మెల్యేనో మంత్రులకి సంబంధించిన బిడ్డలనైతే మీరు అలాగే ట్రీట్ చేస్తారా? విశాఖ పౌర గ్రంథాలయంలో ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవంలో భాగంగా సినీ సంగీత విభావరి జరిగింది. గాయని గాయకులు సీనియర్ ఎన్టీఆర్ నటించిన పలు చిత్రాల్లోని విశేష ప్రజాదరణ పొందిన పాటలను ఆలపించారు. ముందుగా సంగీత విభావరి నిర్వాహకులు గాయని గాయకులు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం గాయని గాయకులు ఎన్నో పాటలను పాడి ప్రేక్షకులను వినోదాన్ని పంచారు. గాయని గాయకులు పాడిన పాటలకు ప్రేక్షకులు తమ కరతాళ ధ్వనులతో సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సినీ సంగీత విభావరికి విశేష ఆదరణ లభించడం పట్ల నిర్వాహకులు తమ సంతోషాన్ని వెలిబుచ్చారు. తమ వార్డులో కొత్తగా డ్రైనేజీలు నిర్మించి త్రాగునీరు పైప్ లైన్లకు మార్చాలని 41వ వార్డు కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ కోరారు. కోడిగుడ్ల పూర్ణిమ కోడిగుడ్ల శ్రీధర్ ఆధ్వర్యంలో జ్ఞానాపురం సచివాలయం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో వారు 70వ వీధి విద్యుత్ దీపాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ పూర్ణిమ వార్డు వైసీపీ అధ్యక్షులు కోడిగుడ్ల శ్రీధర్ మాట్లాడారు. తమ వార్డులోని కొన్ని ప్రాంతాల్లోని ప్రజలు త్రాగునీటిలో మురుగునీరు కలిసిపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఆయా ప్రాంతాల్లో డ్రైనేజీలను కొత్తగా నిర్మించడంతో పాటు పైపు లైన్లు కొత్తగా వేయాలని కోరారు. తాము అడిగిన వెంటనే వీధి దీపాలను మంజూరు చేసిన మేరకు కృతజ్ఞతలు తెలిపారు. తాము వైసీపీ పాలన వల్లే అన్ని ప్రాంతాల అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని శ్రీధర్ పూర్ణిమలు అన్నారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బందితో పాటు స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. ఫార్టీ 41 వార్డు నుంచి మాట్లాడుతున్నాను.
పూర్ణిమ గారు లాస్ట్ టైము లైట్స్ అవి ఇక్కడ చాలా తక్కువగా ఉన్నాయి. నైట్ టైము చాలా మందు తాగడాలు కానీ స్టూడెంట్స్ వాళ్ళు కూర్చొని మందు తాగడాలు, బయట నుంచి వచ్చిన వాళ్ళు రైల్వే స్టేషన్ నియర్ రైల్వే స్టేషన్ బట్టికి బయట నుంచి కూడా వచ్చి ఇక్కడికి వచ్చి గంజాయి కొట్టాలి చేస్తున్నారని మేము మా కౌన్సిల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే మేము లైట్స్ గురించి అని డిమాండ్ చేసాం. అయితే ఇప్పుడు అవి మోక్షం దక్కింది. మన మేయర్ గారు ఈరోజు మాకు శాంక్షన్ చేసి పంపించారు అందరికీ. మేయర్ గారికి మాకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాం. అదే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అన్నారో అవన్నీ కూడా 100% చేస్తున్నారు. పేదలు కూడా ప్రతి దగ్గరికి వెళ్తే ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా బాగుండేది, మాకు అన్నీ అందేవి. ఇప్పుడు ఏ పండగ అయినా ఏదైనా ఇబ్బంది పడుతున్నాం. ప్రతిదానికి కూడా ఒక పాకెట్లో కనీసం 5 రూపీస్ కూడా లేకుండా అయిపోయిన పరిస్థితి అయిపోయింది. లేడీస్ ఎంతో హ్యాపీగా ఉండాం, అమ్మఒడి ఇవన్నీ వచ్చేవి. కాబట్టి దయచేసి కూటమి ప్రభుత్వం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారో దానికి ఇంకా 10% ఎక్కువగా చేయాలని కోరుకుంటూ, అదేవిధంగా మా అధ్యక్షులు కేకే రాజు గారికి, అలాగే మా వాసుపల్లి గణేష్ గారికి ఎక్స్ఎమ్మెల్యే వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ గారికి కూడా మేము రిక్వెస్ట్ చేసింది ఏంటంటే ఒకసారి వార్డు విజిట్ కార్పొరేటర్ మీరు వస్తే ఇక్కడ మీకు విషయాలన్నీ తెలుస్తాయి. మీరు చేస్తున్నారు కానీ మీరు పైనుంచి ఏం శాంక్షన్ చేసినా కింద జరుగుతున్నాయో లేదో అనేది మీకు ఇక్కడికి వస్తే తెలుస్తుంది. ఇప్పుడే ఒక ఆన్లైన్ వేరే దీని నుంచి వచ్చిన ఫారెన్ ఇక్కడికి వచ్చి ఆవిడది ప్రాబ్లం వచ్చింది. అమౌంట్ ఇస్తే కానీ బిల్డింగు ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయించట్లేదు. ఆవిడది అంతా కలిపి 32 స్క్వేర్ యార్డ్స్. ఇక్కడ ఉన్న బిల్డింగ్స్ అన్నీ 5 ఫ్లోర్స్ 6 ఫ్లోర్స్ కూడా ఉన్నాయి. ఆవిడ పెట్టుకుంది 3rd ఫ్లోర్లో చిన్న ప్రేయర్ హాల్ కట్టుకుంటుంది. దానికి కూడా 10,000 నుంచి 20,000 డిమాండ్ చేశారు. 41 వార్డు ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు మనకి స్ట్రీట్ లైట్స్ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంది. గత కొన్నాళ్ళుగా మనం అందరం కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం. చీకటి ప్రదేశాలు చాలా ఎక్కువ ఉంటున్నాయి. అలాగే యువత కూడా పక్కదారి పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంది కనుక దాని విషయం పైన నేను కౌన్సిల్లో అడగడం జరిగింది. ఇలా స్ట్రీట్ లైట్స్ చాలా ఇబ్బందిగా ఉందని. అలాగే జ్ఞానాపురమే కాకుండా సుబ్బలక్ష్మి నగర్లో కూడా ఇబ్బంది ఉంది అని చెప్పి నేను అడగడం జరిగింది. మనకి 70 లైట్స్ వరకు శాంక్షన్ చేశారు మన జీవీఎంసీ వారు. అలాగే అసలు చెప్పాలంటే మనకి 90 అడిగాము. ఎందుకంటే మాకు చాలా ఇబ్బందికరంగా రైల్వే స్టేషన్ మాకు పక్కన ఉండడం వల్ల ఎవరైనా అగాంతకులు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడిపోవడం, అలాగే విలువైన వస్తువులు తీసేయడం, అలాగే ఎక్కడైతే చీకటి ప్రదేశాల్లో అక్కడ గంజాయి తీసుకోవడం, అలాగే వెళ్తున్న మహిళలకు ఇబ్బందికరంగా ఉంటుంది. అలాగే ఇక్కడ స్కూల్ జోన్ కూడా చాలా ఎక్కువ. అలాగే స్కూల్ పిల్లలు స్టూడెంట్స్ అందరూ కూడా ట్యూషన్స్ అని వీటికని తిరుగుతూ ఉంటారు. కొంచెం లైటింగ్ తగ్గింది అంటే మాకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. దయచేసి మాకు 90 లైట్స్ వరకు మాకు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే మరి వంశీ గారు ఎమ్మెల్యే గారు ఎందుకంటే వార్డులో ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి సార్. ఒకసారి వార్డు విజిట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. కార్పొరేటర్గా కింద స్థాయి లెవెల్లో కూడా మాకు ఎక్కడ ఇబ్బంది ఉంటుందో మాకు తెలుస్తుంది కనుక దయచేసి ఒకసారి వార్డు విజిట్ చేయాల్సిందిగా కోరుకుంటూ. మా మేడం గారు వచ్చిన కాడ నుంచి మాకే నోటు లేదు. ఇప్పుడంటే లైట్లు అవి ఎలగట్లేదు. మేడంకి రోజు మేము ఫోన్ చేస్తున్నాం. మేడం ఏంటన్నారంటే అమ్మ నేను పైకి అధికారులు చెప్పాము మీకు కంపల్సరీగా ఇస్తాము, మరి మన ఇది లేదు కదా, ఇది లేదు మంది కాబట్టి నేను అడుగుతున్నాను సార్ని వంశీకృష్ణ గారిని లైట్లు అవి వేయిస్తామని. కొద్ది కాలాలు కూడా అడిగాం మేడంకి, అవి చేయిస్తున్నానమ్మా అనేసి చెప్పారు మేడం గారు. అవాంఛిత కాల్స్ స్పామ్వేర్ పట్ల బిఎస్ఎన్ఎల్ వినియోగదారులు ఎంతో అప్రమత్తంగా ఉండాలని పీజీఎం పాల్ విలియమ్స్ సూచించారు. డాబా గార్డెన్స్లోని పీజీఎం టీడీ కార్యాలయం సమావేశ మందిరంలో బిఎస్ఎన్ఎల్ ఫోన్ వినియోగదారులకు అవగాహన వర్క్షాప్ నిర్వహించారు. ఈ వర్క్షాప్లో ఆయన మాట్లాడుతూ వినియోగదారులు అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. వినియోగదారులు అవాంఛిత కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉంటే మోసపోరని చెప్పారు. పీజీఎం కాల్స్ పట్ల ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలో వివరించారు. డీజీఎం బి శ్రీనివాస్ మాట్లాడుతూ అవాంఛిత కాల్స్ సైబర్ నేరాలపై అవగాహన పెంపొందిస్తూ పీపీటీ ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు వినియోగదారులు బిఎస్ఎన్ఎల్ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు బిఎస్ఎన్ఎల్ తరపున అన్సొలిసిటెడ్
ఈ కమర్షియల్ కాల్స్ గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్ని అరేంజ్ చేశామండి. ఈ ఫోన్స్ మనకి ఎంత ప్రయోజనమో దాన్ని చాలామంది సైబర్ నేరస్తులు దాన్ని ఉపయోగించుకొని అమాయకులైన ప్రజలను మోసం చేసి వారి యొక్క సంపాదనను దోచుకోవడం జరుగుతుంది. దాని గురించి ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి మన కస్టమర్స్ అనే దాని గురించి ఈరోజు అవేర్నెస్ ప్రోగ్రాం అరేంజ్ చేశాం. ఈ సందర్భముగా బిఎస్ఎన్ఎల్ యొక్క డెవలప్మెంట్స్ కూడా మేము షేర్ చేసుకుంటున్నాం మన కస్టమర్స్తో పాటు. ప్రత్యేకంగా 4G సేవలు అందిస్తున్నాం. ఇంతవరకు రమారమి 600 పైగా కొత్త టవర్స్లో 4G సేవలు ప్రారంభించడం జరిగింది. ఇంకా మరొక 150-200 టవర్లు కొత్త వస్తాయి. సో అన్ని ఏరియాస్లో కూడా మనకి 4G సేవలు బిఎస్ఎన్ఎల్ తరపున అందించబడుతుంది. ప్రత్యేకంగా ఏ సంస్థ కూడా ప్రైవేట్ సంస్థ వెళ్ళని ప్రదేశాల్లో కూడా బిఎస్ఎన్ఎల్కి ప్రభుత్వం వారు అక్కడ 4G సేవలు అందించడానికి అనుమతించారు. పోలీసులు తెనాలిలో బహిరంగంగా లాఠీలతో దళితులను దండించిన వారిపై చర్యలు తీసుకోవాలని కుల వ్యవస్థ వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పోలీసులు దళిత యువకులపై లాఠీలు జులిపించడాన్ని నిరసిస్తూ ఎల్ఐసి అంబేద్కర్ విగ్రహం వద్ద కేవీపీఎస్ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ సందర్భంగా వైరాజు మాట్లాడుతూ లాఠీలతో పోలీసులు అనుమానుషంగా దళితులపై దాడి చేశారని మండిపడ్డారు. పోలీసుల చర్యను ఖండించారు. రౌడీ షీటర్లు అంటూ తెనాలిలో పోలీసులు బహిరంగంగా దళితులను లాఠీలతో చితక్కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. దళితులపై దాడి చేసిన పోలీసులపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా ఆందోళనకారులు నినాదాలు చేశారు. నిన్న జరిగిన సంఘటన చూస్తే రాష్ట్రం అంతా కూడా అత్యంత ఆశ్చర్యకరమైన విషయం. ఎందుకు అంటే ఒక పక్క కేసులు పెట్టారు, వాళ్ళ దగ్గర రిపోర్ట్ తీసుకున్నారు, కేసులు పెట్టారు. ఎస్పీ గారు వచ్చిన తర్వాత వీళ్ళ మీద గంజాయి కేసులు పెట్టి మళ్ళీ తిరిగి ఇరికించాలని ఇంత దారుణం చేయడం అనేది పోలీస్ వ్యవస్థకి తగదు. పోలీసులు భద్రత అంటే రోడ్డు మీద ఉండి అందరినీ భద్రతా పరిచి అందరికీ న్యాయం చేసేటట్టు పోలీస్ వ్యవస్థ ఉండాలి. అలాంటి పోలీస్ వ్యవస్థ ఈరోజు 2 సీఐలు అత్యంత దారుణంగా అరికాలు మీద కొట్టడం, ముడుకులపై కాలు వేయడం, బూట్లతోనే తన్నడం. ఏమిటండి ఇది రెడ్ బుక్ రాజ్యాంగమా? భారత రాజ్యాంగం ఉందా? భారత రాజ్యాంగాన్ని అంతా రద్దు చేసి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారా కూటమి ప్రభుత్వం? ఇంత దుర్మార్గమా? ఇంత అన్యాయమా? ఒక పక్క కోర్టులో 3 సెక్షన్ల కింద ఎవరిని కొట్టకూడదు, విచారణ చేయాలి, విచారణ చేసి ఆ కేసులు అమలు చేయాలని ఒక పక్క నుండి చెప్తారు. ఎవరైనా కొట్టారనుకోండి, మీరు ఎవడో కొట్టడానికి కానీ తిరిగి పోలీసులు అడుగుతారు. అలాంటిది ఈరోజు 2 సీఐలు మొత్తం కూడా పోలీసులు ఉండి దగ్గరుండి కొట్టి చేయడం అనేది చాలా ఆందోళనకరమైన విషయం. దీన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా కళ్ళబెప్పుకొని చూశారు. ఇలాగా ఉంటుందా ఈ కూటమి ప్రభుత్వం? ఇలాగే ఈ పరిపాలన చేస్తారా కూటమి ప్రభుత్వం? దళితుల మైనార్టీస్ పైన దాడి చేయడం అత్యంత దుర్మార్గం. దీన్ని ఏమి ఊరుకోం. రాష్ట్రం మొత్తం మీద కూడా ఈ ఆందోళన ఉధృతం చేస్తాము. ఖచ్చితంగా కేవీపీఎస్గానే అన్ని వీధులు అన్ని వార్డులు కూడా దళితపేట ఉన్నాయి, ఆ దళితుల్లో ప్రచారం చేసి పోలీసులు ఒక దౌర్జన్యాన్ని ఖచ్చితంగా వ్యతిరేకించాలనేసి కూటమి ప్రభుత్వం ఇప్పుడైనా చర్య తీసుకోవాలి. ఆదిత్య డిగ్రీ కళాశాల విద్యార్థులు పరీక్ష ఫలితాల్లో మంచి ర్యాంకులను సాధించడం పట్ల ఏయూ రిజిస్ట్రార్ ఆచార్య ధనంజయరావు కొనియాడారు. కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ర్యాంకులు సాధించిన విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చక్కని ప్రణాళికతో కష్టపడి చదివితే మంచి ఫలితాలు వస్తాయన్నారు. కళాశాల యాజమాన్యం తీసుకుంటున్న చర్యల ఫలితంగా ఆ సంస్థ విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారని అన్నారు. ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ ఎన్ శేషారెడ్డి మాట్లాడుతూ ఈసారి 1 నుండి 3 ర్యాంకులతో పాటు అత్యధిక ర్యాంకులు తమ విద్యార్థులు సాధించారని చెప్పారు. ఏయూ పరిధిలో జరిగిన డిగ్రీ పరీక్షల్లో తమ విద్యా సంస్థ విద్యార్థులే మంచి ర్యాంకులు సాధించి తమ సత్తా చాటారని అన్నారు. ఆదిత్య డిగ్రీ కళాశాల కార్యదర్శి డాక్టర్ సుగుణారెడ్డి మాట్లాడుతూ చక్కని క్రమశిక్షణతో మార్గదర్శకంలో విద్యా బోధన చెప్తామన్నారు. తమ అధ్యాపకుల మార్గదర్శకంలో విద్యార్థులు ఈ ఫలితాలు సాధించగలిగారని చెప్పారు. కేవలం పరీక్ష ఫలితాల్లోనే కాకుండా క్యాంపస్ ఇంటర్వ్యూల్లో కూడా తమ విద్యార్థులే అత్యధికంగా ఉపాధి అవకాశాలు పొందుతున్నారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ర్యాంకులు సాధించిన విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు, కళాశాల అధ్యాపక బృందం పాల్గొన్నారు. అకాడమిక్ ర్యాంక్స్ ఆంధ్ర యూనివర్సిటీ ప్రకటించడం జరిగింది. అందులో
మ్యాక్సిమం ర్యాంక్స్ ఆదిత్య డిగ్రీ కాలేజ్ పిల్లలు కైవసం చేయడం జరిగింది. సో ఈ సందర్భంగా పిల్లలకి తల్లిదండ్రులకి నా హృదయపూర్వక వందనాలు. సో ఇది రావడానికి కారణం ఏంటంటే అకాడమిక్ ప్లాన్ హెడ్ ఆఫీస్ నుంచి అకాడమిక్ ప్లాన్ ఇవ్వడం, ఆ అకాడమిక్ ప్లాన్ అక్కడి నుంచి ఇచ్చి అది ఎగ్జిక్యూట్ చేయమని చెప్పారు అక్కడ. సో ప్రిన్సిపల్స్ అందరితో ఒకసారి డిస్కస్ చేసి సో అది ప్రాపర్ అకాడమిక్ ప్లాన్ ఎగ్జిక్యూషన్ అన్నది జరుగుతుంది. సో ఆ ఎగ్జిక్యూషన్తో పాటు ఫాలో అప్, ఈ మూడు చాలా క్లియర్గా పకడ్బందీగా ప్లాన్ చేసుకొని మనం రన్ చేస్తాం కాబట్టి ఈరోజు ఇన్ని ర్యాంకులు కైవసం చేయడానికి సాధ్యం. 190 డిగ్రీ కాలేజెస్లో మొత్తం చూసుకున్నట్టయితే కనుక బీఎస్సీ, బీకామ్, బీబీఏ, బీసీఏ స్ట్రీమ్స్కి సంబంధించి 20 ర్యాంక్స్ అనేది రిలీజ్ చేశారు. 20 ర్యాంక్స్లో టాప్ 1, 2, 3 చూసుకున్నట్టయితే కనుక 12 ర్యాంక్స్ మన ఆదిత్య డిగ్రీ కాలేజెస్ స్టూడెంట్స్కి వచ్చినాయి. దాంట్లో బీసీఏ స్ట్రీమ్కి చూసినట్టయితే కనుక ఫస్ట్ ర్యాంక్, అలాగే 2 సెకండ్ ర్యాంక్స్, అలాగే 2 థర్డ్ ర్యాంక్స్ అనేది రావడం జరిగింది. అలాగే బీబీఏ స్ట్రీమ్ తీసుకున్నట్టయితే కనుక మనకి సెకండ్ ర్యాంక్, అలాగే 2 థర్డ్ ర్యాంక్స్ వచ్చినాయి. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీవరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. అర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తిని గోవిందరాజస్వామిని ఉభయ దేవతలతో మండపంలో అధిష్ఠింపచేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తులు గోత్రనామాలతో సంకల్పం చెప్పి పంచరాత్ర గమశాస్త్రం విధానంలో విశ్వకేన్ సారాధన పుణ్యహవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞపవిత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేద ఆశీర్వచనాలు, శేష వస్త్రాలు, స్వామివారి ప్రసాదాలు అందజేశారు. అనంతరం స్వామివారి అంతరాల దర్శనం కల్పించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కడప వేదికగా పచ్చ జెండల రెపరెపల మధ్య అట్టహాసంగా ప్రారంభమైన టీడీపీ మహానాడు వేడుకలు. జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించిన టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. కడప మహానాడు వేదికగా కార్యకర్తలకు, నాయకులకు దశ దిశ నిర్దేశం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు. 2024 ఎన్నికల విజయ సారథులు కార్యకర్తలేనని స్పష్టం. కడప మహానాడులో పార్టీ మూల సిద్ధాంతం స్ఫూర్తితో 6 ధర్మ సూత్రాలను ప్రతిపాదించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ప్రజా అవసరాలకు అనుగుణంగా తెచ్చే మార్పుల కోసమే ఈ 6 సూత్రాలు ప్రతిపాదించామని వెల్లడి. 41వ వార్డులో సొంత నిధులతో విద్యుత్ కాంతులకు బల్బులను అందజేసిన వార్డు కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ, కోడిగుడ్ల శ్రీధర్. వైసీపీ చేపట్టిన అభివృద్ధి పనులను మేయర్ పీలా శ్రీనివాస్ కొనసాగించాలని విజ్ఞప్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూ ఉండండి వి డిజిటల్ న్యూస్. నమస్తే.